హలో ఫ్రెండ్స్, నేను రాజీవ్ గారు. నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎవరైనా ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ కుల పేరుతో దూషించినట్లయితే వాళ్ళపైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వాళ్ళకు నాన్ బెయిలబుల్ వారెంట్ కింద అరెస్ట్ చేసి వాళ్ళను రిమాండ్కి పంపిస్తారు. అయితే దీనిపైన ఇప్పుడు ఒక సంచలనమైన తీర్పు ఇచ్చింది ఏపీ హైకోర్టు. 2021లో ఆనంద్ అనే వ్యక్తి పోలీసులకు కంప్లైంట్ చేశాడు. నన్ను కులం పేరుతో దూషిస్తున్నారు అని. ఈ 5గురు పైన ఎస్సీ చట్టంతో పాటు మరికొన్ని ఐపీసీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇది చాలా రోజుల నుంచి ఇది వాదనలు వినిపించుకుంటూ వస్తూ ఉన్నది. ఇది పెండింగ్లో ఉంది ఈ కేసు. అయితే నిన్న రీసెంట్గా దీనిపైన ఒక తీర్పు అయితే వచ్చింది. ఇక్కడ ఎవరైతే ఈ ఆనంద్ అనే వ్యక్తి కంప్లైంట్ రైజ్ చేశాడో ఇతను ఒక పాస్టర్. ఇతను హిందూ మతం నుంచి ఈయన క్రైస్తవంలోకి చేరారు, మతం మార్చుకున్నారు. ఎప్పుడైతే అతను మతం మార్చుకుంటాడో అప్పుడే ఎస్సీ అనే కులం నుంచి ఆయన, అంటే హిందుత్వం నుంచి ఆయన క్రిస్టియన్లోకి మారిపోతాడు. ఆయనకి ఈ చట్టం వర్తించదు అంటూ ఒక సంచలనమైన తీర్పు ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు ఆర్డర్ 1950 ప్రకారం హిందూ మతాన్ని కాకుండా ఇతర మతాలను స్వీకరించిన వారు ఎస్సీ హోదాను కోల్పోతారు. కుల వ్యవస్థను క్రైస్తవం గుర్తించదని, ఆ మతాన్ని స్వీకరించిన వారికి ఎస్సీ ఎస్టీ చట్టం కింద రక్షణ ఉండదని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఎవరైతే ఈ ఆనంద్ అనే వ్యక్తి పాస్టర్గా, అంటే ఇతను అంతకుముందు ఎస్సీ, తర్వాత ఇతను క్రిస్టియన్గా మారిపోయాడు. అక్కడి నుంచి ఈయన పాస్టర్గా మారిపోయారు. దాదాపు 11 సంవత్సరాలు అవుతుందనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. అలా తీసుకురావడంతో ఇప్పుడు అతను ఎస్సీ కాదు, అతను క్రిస్టియన్. సో క్రిస్టియన్గా ఉన్న వ్యక్తికి కులాలు ఉండవు. అతను కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, అతను ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతనికి ఈ చట్టం వర్తించదంటూ ఒక సెన్సేషనల్ తీర్పు ఇవ్వడం అయితే జరిగింది.